నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విధానంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు చెప్తూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటనంటే, ఒకవేళ మీ జాతక రీత్యా ఏవైనా సమస్యలు ఉన్నటువంటి పక్షంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను కలవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీకు ఖచ్చితంగా న్యాయం కలుగుతుంది అని మాత్రం నేను వాగ్దానం చేయగలను. మీ జాతకాన్ని పరిశీలించి ఏవైనా సమస్యలు ఏ రకంగా ఉన్నాయి అనేటువంటి రూట్ లెవెల్స్లో నేను అర్థం చేసుకుని దానికి కావలసినటువంటి పరిహారాలు ఏమిటి, ఏం చేయాలి, ఎలా చేయాలి అవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత మీకు అనేక రకాలైనటువంటి సూచనలు నేను ఇచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీరు గట్టెక్కేటువంటి పరిస్థితి కూడా ఖచ్చితంగా ఏర్పడుతుంది అని మాత్రం నేను చెప్పగలను. మరో విషయం ఏమిటంటే, మరి ఫిబ్రవరి మాసంలో 2024 సంవత్సరం మాస ఫలితం ఈ యొక్క కన్యారాశి వారికి ఎలాగుంటుంది అని అంటే, కన్యారాశి వారికి ఖచ్చితంగా బాగానే ఉంటుంది. ఎటువంటి పరిస్థితిలో ఏ సమస్య లేదు. ఎంచేతనంటే ఇక్కడికి వచ్చేటప్పటికి శత్రుజయం అని అంటే, శనైశ్వరుడు ఎప్పుడైతే కన్యారాశికి షష్టమంలో ఉన్నాడో, అది శనైశ్వరుడికి మూల త్రికోణ స్థానమైందో ఇంకా అన్నీ జయించినటువంటి పరిస్థితే. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏవైనా కోర్టు కేసులుంటే, లేకపోతే ఏదైనా వాద వివాదాలు ఉంటే, ఏదైనా భూమికి సంబంధించిందో లేకపోతే మరో విషయం ఏదైనప్పటికీ కూడా జయం మీదే అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. మరో విషయం ఏమిటనంటే, ఇక్కడికి వచ్చేటప్పటికి సప్తమంలో రాహు ఉన్నాడు కదా, విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే మాత్రం మీరు సత్వరం మీ ప్రయత్నాలు ప్రారంభించండి. ఖచ్చితంగా మీరు వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి అది ఏదైనా కానివ్వండి, విద్య కోసమో ఉద్యోగం కోసమో ఏదైతేనేమి. వివాహం కానటువంటి వాళ్ళు ఉంటారు. కొంచెం అక్టోబర్ వరకు ఆగి ఆ తర్వాత వివాహ ప్రయత్నాలు చేస్తే గనక మీకు ఖచ్చితంగా వివాహాలు జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. విద్యార్థులు బాగా చదువుకుంటారనేటువంటి విషయాలు మీరు అర్థం చేసుకోవాలి. దూర ప్రయాణాలు చేస్తారు, తీర్థయాత్రలు దర్శిస్తారు, ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి. వాహనాలు కొనుక్కునేటువంటి పరిస్థితి, భూమి కొనుక్కోవడం, గృహాలు కొనుక్కోవడం, ఇవన్నీ కూడా జరిగేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉందనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. మరో విషయం ఏమిటనంటే, ఒకవేళ మీకు ఏమైనా లాటరీ తగిలితే బాగుండు అనేటువంటి ఆశ ఉంటే మాత్రం టికెట్ కొని ఒక ప్రయత్నం చేయండి. లాటరీ కూడా వచ్చేటువంటి అవకాశాలు కొంతమందికి ఉన్నటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. మరో విషయం ఏమిటనంటే, మరి ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా బాగుంది. గౌరవ ప్రతిష్టలతో పాటు ఖచ్చితంగా ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుందని మాత్రం అర్థం చేసుకోవాలి. ఇక గురువులను ఎట్టి పరిస్థితుల్లో నిందించకండి. మరో విషయం ఏమిటంటే, ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రులను మాత్రం నొప్పించవద్దు, వాళ్ళని బాధించవద్దు. దీర్ఘకాలిక రోగులైనట్టయితే వాళ్ళకి వైద్య సదుపాయం కలిగించండి. తప్పకుండా వాళ్ళు కూడా ఉపశమనం చెంది మీకు ఆశీర్వాదం దొరుకుతుంది అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా 100% ప్రతిరోజు కూడా మీరు గనక హనుమాన్ చాలీసా చదివి శ్రీ మహావిష్ణువుని పూజ చేసినట్టయితే, ఆ వినాయక స్వామిని పూజ చేసినట్టయితే అనేకమైనటువంటి క్షేమము, ధైర్యము, ఆరోగ్యము, అన్ని రకాలుగా సౌభాగ్యం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అటువంటి విషయం మీకు తెలిస్తే సరిపోతుంది. తెలిసింది కదా. సెలవు. మరి ఉంటాను. నమస్కారం.